వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించనున్నారు. మత్స్యకారుల సేవలు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. సముద్రంలో వేటకు విరామ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయంగా 1,29,178 మంది అకౌంట్స్లో 20,000 చొప్పున జమ చేస్తారు. అంతకు ముందుగా ఆయన గ్రామంలోని అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని బుడగంట్లపాలెంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, నేడు చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సేవ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. నేడు చంద్రబాబు యొక్క పర్యటన గురించి పూర్తి సమాచారం ఏంటి శ్రవణ్? లక్ష్మి, నేడు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకి అయితే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. నేడు మత్స్యకారులకు ఇచ్చినటువంటి మత్స్యకార భరోసాని ఈ రోజు ప్రారంభించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామం వేదిక కానుంది. అయితే ఈయన దాదాపుగా కూడా 11:30 బుడగట్లపాలెం సముద్ర తీరంలో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ వద్ద దిగనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎన్నికలు సంబంధించినటువంటి హామీలో సూపర్ 6 ప్రత్యేకంగా ఉందని కూడా చెప్పొచ్చు. అయితే సూపర్ 6 లో ఉన్నటువంటి పథకాల్లో ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి గత ప్రభుత్వ హయాంలో 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యంగా సూపర్ 6 పథకంలో ఆ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 10,000 రూపాయలను రెట్టింపు చేస్తూ భరోసాకి ఇస్తానంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ హామీని నెరవేర్చే దిశగా అయితే మాత్రం ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మత్స్యకార భరోసాను రెట్టింపు చేస్తూ ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా 20,000 రూపాయలు అందించే విధంగా ఈ చర్యలు ముందుకు తీసుకెళ్లే విధంగా అయితే మాత్రం ఈ రోజు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. నేడు దాదాపుగా కూడా 1,29,178 మంది మత్స్యకార కుటుంబాలకు 258 కోట్ల రూపాయలు వారి అకౌంట్ లో జమ చేయడానికి ఈ కార్యక్రమానికి వేదికగా శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం గ్రామాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున కూడా మత్స్యకారుల కుటుంబాలతో పాటు టీడీపీ నేతలు, కూటమికి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా చేరుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సీఎం రాక్ కోసం అయితే మాత్రం మత్స్యకార గ్రామాలతో పాటు మత్స్యకార ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు మత్స్యకార ఖాతాల్లోకి 258 కోట్ల రూపాయలు జమ చేసే అనూహ్యమైన కార్యక్రమాన్ని వేదికగా శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు చేయడం సర్వత్రా మత్స్యకారులంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఆ ప్రాంతంలో కనిపిస్తుంది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.